నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. బ్రెడ్తో పాటు తింటే మాత్రం అమేజింగ్ ఉంది. మ్యాగీ అంటే రుషికొండలోనే తినాలి. నమస్తే అందరికి, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ స్ట్రీట్ బైట్స్. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనం వచ్చేసాం రుషికొండ బీచ్ దగ్గరికి. కానీ ఈసారి బీచ్ ని చూడడానికి కాదు, ఇక్కడ ఒక లెజెండరీ మ్యాగీ స్టాల్ దగ్గరికి. 2003లో స్టార్ట్ చేసిన ఈ స్టాల్ ఏదైతే ఉందో ఇప్పటి రుషికొండ విజిటర్స్ కి ఒక మంచి ఫుడ్ స్పాట్ అయితే నిలిచింది. సింపుల్ గా మ్యాగీయే, కానీ ఇక్కడ దొరికే నార్మల్ మ్యాగీ అయితే కాదు, దీన్నే రుషికొండ మ్యాగీ అంటారు. మన వైజాగ్ వాసులకి అయితే చాలా బాగా తెలుసు, కానీ బయట వాళ్ళకి చూపడానికి మా ప్రయత్నం. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. సో మరి ఎంత స్టాల్ రన్ చేస్తున్నారంటే దీనికి ఒక లెజెండరీ ఓనర్ ఉంటారు కదా. సో లెట్స్ మీట్ లెజెండరీ ఓనర్ గారు. అమ్మ, మీ పేరు చెప్పండి. లక్ష్మి గారు. ఓకే, అంటే ఈ స్టాల్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మా షాప్ అయితే 2002లో పెట్టాం. 2002? అయితే నేనే తప్పు చెప్పాను, 2003 అని చెప్పి. 2002 నుంచే రన్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మీరు అనుకున్నారా ఇంతలాగా రీచ్ అవుతుంది, ఇంతమంది వస్తారు? మేము ఫస్ట్ మ్యాగీ పెట్టలేదు, మామూలు పాన్ షాప్ ఉండేది. ఓకే, నూడిల్స్ బ్రెడ్ ఆమ్లెట్లు అవన్నీ చేసి తర్వాత అలాగా పైన రోడ్డు మీద కొండమ్మని ఆవిడ పెట్టింది ఫస్ట్. ఓకే, ఆవిడ పెట్టిన తర్వాత బీచ్ లో ఒక్కొక్కరు పెట్టడం మొదలు పెట్టారు. ఓకే, సో మీరు మ్యాగీని డిఫరెంట్ గా చేస్తారు కదా. సో ఇది చేయడానికి వెనకాల ఏమైనా సీక్రెట్ ఏమైనా ఉంటుందా? అలాగనే లేదు, నార్మల్ గా చేసినట్టు చేస్తారా? ఓకే, సో కాకపోతే మేము కొంచెం కారము అవన్నీ కొంచెం యాడ్ చేస్తాం, పెప్పరు అన్నీ వేస్తాం, అందుకే కొంచెం టేస్టీగా తగులుతుంటుందా? ఇప్పుడు కస్టమర్స్ వస్తుంటారు కదా, ఎక్కువ మన లోకల్ వాళ్ళు వస్తుంటారా, టూరిస్టులు వస్తుంటారా? మన సండే అలాంటి సెలవులు అప్పుడప్పుడు మన లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తారు. మామూలుగా ఎక్కువ సెలవులు ఉంటాయి కదా, అలాంటప్పుడు బయట వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు అంతా ఎక్కువ వస్తారు. కలకత్తా నుంచి, అమెరికా నుంచి వస్తుంటారా? ఓకే, మరి ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తుంటారు కదా, తింటే మ్యాగీ రుషికొండలోనే తినాలి అని చెప్పి. మరి దీని గురించి ఏమంటారు? ఇక్కడ మ్యాగీ ఫేమస్ కదా, సింపుల్ గా తేల్చి చెప్పేశారు. సో మరి ఇప్పుడు మీరు 2002 నుంచి ఇప్పటి వరకు అంటే ఇది మామూలు జర్నీ అయితే కాదు. మరి ఈ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఫ్రెండ్స్ లో కానీ, ఫ్యామిలీలో కానీ? మా ఆయన, మా తమ్ముడాలు అలా హెల్ప్ చేస్తారు, వచ్చి ఎక్కువసేపు బిజీగా ఉండేటప్పుడు వస్తారు. మా తమ్ముడాలు కూడా వస్తారు, మా ఆయన పిల్లలు కూడా. పిల్లలు ఓకే, పెద్ద బాబు. ఓకే, సో ఫ్యూచర్ లో ఇప్పుడు ఉన్న మ్యాగీ కాకుండా ఇంకేమైనా కొత్తగా తేబోతున్నారా? ఏమో వస్తే ఇంకేమైనా పెడతాం. ఇంకేమైనా వస్తా కూడా పెడతారా? సో అందరు రెడీ అయిపోండి అమ్మ, రుషికొండకి ఇంకొన్ని ఫుడ్ ఐటమ్స్ రాబోతున్నాయి. ఇప్పుడే లీక్ అయ్యింది మనకి పేపర్. సరే ఆంటీ గారు, అయితే సో మరి ఇప్పుడు ఎలా రన్ అవుతుంది షాప్ గట్రా? మీకు పర్వాలేదు, బాగానే ఉందా? ఓకే, రష్ ఏ టైంలో ఎక్కువ ఉంటుంది? ఎక్కువ అదే పబ్లిక్ హాలిడేస్ కి, అలాంటప్పుడు మామూలు సండే అలాంటప్పుడు ఎక్కువ బిజీగా ఉంటుంది. రేట్లెస్ ఇంకా బాగా వస్తాయి. తెద్దాం. సో బ్రో, ఇప్పుడే మమ్మీతో ఇంటరాక్షన్ అయ్యింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు?
నేను సిన్స్ ఏజ్ 14 అప్పటి నుంచి పేరెంట్స్ అప్పటి నుంచి హెల్ప్ చేయడం ఓకే 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 అంటే ఒక పక్క స్టడీస్ చూసుకుంటూ హెల్ప్ చేస్తూ అలాగే. సో ఏం స్టడీ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే స్టడీ అయిపోయింది, హోటల్ మేనేజ్మెంట్ అయ్యింది. హోటల్ మేనేజ్మెంట్ ఓకే ఓకే. ఆల్రెడీ అబ్రాడ్ వెళ్ళి వచ్చాను, ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ చేసుకుంటున్నాను. ఓకే అలాగా ఇంకా ఉండే టైం ఇక్కడ ఇండియాలో చేసేవాళ్ళు, ఇంకా ఇంట్లో హెల్ప్ చేసుకుంటా ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాను. అలాగా ఓకే. ఏమైనా తగిలితే వెళ్ళడం తెలిసిందే కదా, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది జాబ్ సర్చింగ్ అందరికి. సో మీరు చెప్పండి, రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ? రెస్పాన్స్ అయితే మన చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు రెస్పాన్స్ అంటే నేను ఒక విధానంగా చెప్పించాను. ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ మాటల్లో వింటారు, కొంతమంది మా వాళ్ళ మాటల్లోనే వినక్కర్లేదు. చూడొచ్చు మీరు, ఫస్ట్ యాక్చువల్గా 10 షాప్స్ ఉండేవి, 10 మ్యాగీ పాయింట్ అంటే మేము పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక 50 అరౌండ్ ఉన్నాయి ఒక్క ఈ లైన్ లోనే. అవును, అది సింపుల్. అంటే మీరు ఎవరు వినక్కర్లేదు కూడా, మీరు చూస్తే చాలు. అవును, అది జస్ట్ చూస్తే కనిపిస్తుంది షాప్స్ మొత్తం. ముందు అందరూ బట్టలు గవ్వలు అమ్మేవాళ్ళు. అసలు గవ్వలు అవన్నీ మనకి కోస్టల్ లైన్ లో ఉండే వాళ్ళకి అవి ఫేమస్. అవును, రుషికొండ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మ్యాగీ ఫేమస్ అయిపోయింది. కాకపోతే వచ్చే వాళ్ళు బెంగాలీ వాళ్ళ వల్ల ఒకటి మనం ఐటమ్స్ మార్చడం ఏంటంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, అవి చైనీస్ నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్. సో ఫ్యూచర్ లో ఇంకేమైనా కొత్త ఐటమ్స్ రాబోతాయి ఇటువైపు? నేనున్నాను కదా, కొత్తగా ఆలోచిస్తుంటారు. ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నాను. కాకపోతే ఎగ్జిక్యూషన్ కి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, ప్లస్ నేను టైం తీసుకోవడం కూడా ఒక మంచిది అని ఆలోచిస్తున్నాను. పరిగెట్టి నీళ్ళు తాగడం కన్నా, అదే పరిగెట్టి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం కదా. మంచి కొటేషన్లు వస్తున్నాయి ఇక్కడి నుంచి నాకు. రాసుకోండి మళ్ళీ మర్చిపోతుంటారు అందరూ. సో ఓకే, మా మ్యాగీ రెడీ అయిపోయినట్టుంది. మీది రెడీ అయిపోయింది, మీరు ఇలాగే ఇంటర్వ్యూ చేస్తే చల్లగా అయిపోద్ది. ఓకే, లేట్ చేయకుండా తినేద్దాం మనం. ఫైనల్గా వైజాగిడ్స్ కాకుండా బయట వాళ్ళకి కూడా చాలా ఫేవరెట్ అయిన రుషికొండ మ్యాగీ, అది కూడా చికెన్ మ్యాగీ అయితే మన దగ్గరకు వచ్చేసింది. సో టేస్ట్ చేసేద్దాం. నిజంగా మ్యాగీ అంటే రుషికొండలోనే తినాలి, ఎందుకంటే ఆ బీచ్ వైబ్స్, చల్లటి గాలి ప్లస్ ఈ వేడి మ్యాగీ కాంబినేషన్ వేరే లెవెల్. అసలు నార్మల్ మ్యాగీలానే ఉంటుంది, కాకపోతే మనదేంటో ఒక తెలియని టేస్ట్ వస్తుంది ఇందులోని. చాలా స్మూత్గా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది. తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. చికెన్ కూడా చాలా బాగుంది, అంటే స్టాక్ ఉంచి చేసినట్టు అలా అయితే అస్సలు లేదు, చాలా టేస్టీగా ఉంది. అందరికీ రుషికొండలో మ్యాగీ దొరుకుతుందని తెలుసు, కానీ బ్రెడ్ ఆమ్లెట్స్ కూడా దొరుకుతుందని మీకు తెలుసా? నాకైతే ఈరోజే తెలిసింది. సో మరి టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. ఇక్కడ మనకి ఫోర్క్ కూడా ఇచ్చారు, కొంచెం ఇంగ్లీష్ స్టైల్లో ట్రై చేద్దాం. ఓకే, వచ్చేసింది. అంటే ఇది వేడిగా ఉంటే బాగుంటుంటుంది, బట్ టు బి ఫ్రాంక్ నాకైతే అంత వర్త్ కాదనిపించింది ఇది. ఇట్స్ ఓకే, పర్లేదు. అంటే ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం వీటి టేస్ట్ ఎక్కువగా తెలుస్తుంది. బ్రెడ్తో పాటు తింటే మాత్రం అమేజింగ్ ఉంది. స్వీట్గా, స్పైసీగా. అందుకే దేని కాంబినేషన్ దాంతోనే తినాలంటారు. నార్మల్ ఆమ్లెట్ తింటే అంతేం లేదు, కానీ బ్రెడ్తో పాటు తింటే చాలా బాగుంది. సో చూసారు కదా, ఈ రోజుకైతే ఇంతే. మరో స్ట్రీట్ బైట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే iDream Media ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.